నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. జిల్లా పోలీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, పుష్కరమాత డిస్ట్రిక్ట్ డి అడిక్షన్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. కాకినాడ కలెక్టరేట్లోని వివిధ విభాగాల అధిపతులు, సిబ్బందితో జిల్లా నూతన కలెక్టర్ సమావేశం. జిల్లా స్థాయి అధికారులను సమన్వయం చేసుకుంటూ వివాదాలకు తావు లేకుండా జిల్లాకు మంచి పేరు తేవాలన్న కలెక్టర్ షణ్మోహన్. కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో పర్యటించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ద్రాక్షారామ ఈవో పనితీరుపై ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి స్టూడెంట్ కిట్ అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ అర్బన్ ఎంఈఓ సిహెచ్ రవి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాకినాడ అర్బన్లో 85 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో పుస్తకాలను అందించడం జరిగిందని, కాకినాడ గాంధీనగర్ 61 ప్రాథమిక పాఠశాలలకు యూనిఫామ్, బాక్స్, బెల్ట్లు పంపిణీ చేశామని తెలిపారు. తొలి విడతలో అన్ని పాఠశాలలకు పుస్తకాలు, షూలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్, ఆర్జేడీ డిఈఓల ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ అందించే విధంగా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. లేకుండానే మనం బ్యాగులు ఏంటి అంటే అవకాశం ఇచ్చింది కదా, అలాగే మీరు కూడా ఉన్నారు. మందే మామూలుగా ఫోటో తీయించారు. చెప్పండి. నోట్ పుస్తకాల మీద కానీ, టెక్స్ట్ పుస్తకాల మీద కానీ, ఎటువంటి లోగోలు బ్యాగుల మీద కానీ పాత ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి లోగోలు లేవు. కేవలం ఆంధ్రప్రదేశ్ అధికార ముద్రతోటే ఈ పుస్తకాలన్నింటినీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా వాటిని పక్కకు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు వరకు మేము పంపిణీ చేసిన వాటిలో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. ఈ సంవత్సరం నోట్ పుస్తకాలు ఇలా ఉన్నాయి. లాంటి డ్రెస్సులు పిల్లలకి అవే యూనిఫామ్ సేమ్, మగ ఆడపిల్లలకి ఈ డ్రెస్సు, మగ పిల్లలకి ఈ యూనిఫాము, ఇవి కూడా యాజ్ పర్ నామ్స్ క్లాస్ వైజ్ పంపిణీ చేయడం జరుగుతుంది. అది చూసినట్లయితే ప్రిపేర్స్ మొదటి పేజీలో కానీ ఎక్కడా కూడా ఎవరు బొమ్మలు ఫొటోస్ అవి ముద్రించబడలేదు. ఇవి ఈ విధంగా మనం ఇవ్వడం జరుగుతుంది. నా పేరు సిహెచ్ రవి, ఎంఈఓ టు కాకినాడ అర్బన్. కాకినాడ అర్బన్కి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలలు అన్నింటికీ మొదటి విడతగా పుస్తకాలు, షూస్ పంపిణీ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో పంపిణీ చేయడం జరిగింది. రెండో విడతలో యూనిఫాము, బెల్ట్, బ్యాగ్స్ సరఫరా చేయడం జరుగుతుంది. ఈ సరఫరా నేరుగా పాఠశాలకి పంపించడం జరుగుతుంది. ఇప్పటికే అన్ని పాఠశాలలకి అన్ని వస్తువులు అందడం జరిగింది. ఉన్నత పాఠశాలకు మాత్రం బ్యాగ్స్ ఒకటి రావాల్సి ఉంది. ఆ బ్యాగ్స్ 2 రోజుల్లో వస్తాయి. ఈలోపు వాళ్ళకు వచ్చిన యూనిఫామ్ అన్నీ చేయడం జరుగుతుంది. సదరు పాఠశాలలో కూడా పుస్తకాలు చేరిన విద్యార్థులు అందరికీ పుస్తకాలు ఇచ్చేయమని చెప్పడం జరిగింది. ఏ పాఠశాలలోనూ ఏ ఒక్క విద్యార్థి పుస్తకాలు లేకుండా ఉండకూడదు అనేది మా యొక్క నియమం. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా అదేవిధంగా చేస్తున్నారు. దీంట్లో భాగంగా కొత్తగా చేరే వాళ్ళ కోసం ఎన్రోల్మెంట్ ఉంటుంది. మొత్తం మనకి కాకినాడ అర్బన్లో 85 పాఠశాలలు ఉన్నాయండి. దాంట్లో 24 ఉన్నత పాఠశాలలు ఉన్నాయండి. మిగతావి ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రాథమిక పాఠశాలకు అన్నింటికి అన్ని వస్తువులు అందజేయడం జరిగిందండి. ఉన్నత పాఠశాలకి రేపటి నుంచి బ్యాగులు, బెల్ట్లు ఇవన్నీ ఉన్నత పాఠశాలకు కూడా
ఇవ్వడం జరిగింది. యూనిఫామ్ కూడా పూర్తి స్థాయిలో పిల్లలకి రావడం జరిగింది. మన కాకినాడ అర్బన్కి సంబంధించి ఎటువంటి షార్టేజ్ లేదు. పిల్లలకి అన్నీ కొత్త ఈ సంవత్సరం 10th క్లాస్ పుస్తకాలు కొత్తగా మారడం జరిగింది. ఆ 10th క్లాస్ పుస్తకాలు కూడా పూర్తి స్థాయిలో పిల్లలందరికీ అందజేయడం జరిగింది. మొత్తం ఎక్కడ పిల్లలకి ఏ విధమైన ఇబ్బంది లేదు. ఒకవేళ కొత్తగా ఎంతమంది విద్యార్థులు చేరినా మనం కాకినాడ అర్బన్ మండలం నుంచి వాళ్ళకి పుస్తకాలు కానీ, షూస్ కానీ, యూనిఫామ్ కానీ, ఈ స్టూడెంట్ కిట్కి సంబంధించి ఏ వస్తువైనా మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ డిఈఓ గారు, ఆర్జేడీ గారు వారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారు వీళ్ళ ఆదేశాల మేరకు ఎక్కడ విద్యార్థి స్టూడెంట్ కిట్ లేకుండా ఉండకూడదనే నియమాన్ని తప్పనిసరిగా 100% పాటిస్తున్నాం సార్. జగంపేట సాయి హెల్త్ కేర్ లో ఆరోగ్యశ్రీ పథకం సేవలను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగంపేట ప్రాంతంలో సాయి హాస్పిటల్ బ్రాంచ్ ప్రారంభించి పలు వైద్య సేవలు అందిస్తున్నాం. సాయి హాస్పిటల్ అధినేత విజయ్ కుమార్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యేగా మొట్టమొదటి ప్రారంభోత్సవం పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్యశ్రీని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీలో గైనకాలజీ, చిన్నపిల్లల విభాగం, జనరల్ సర్జరీ, ఈఎన్టీ వంటి ముఖ్యమైన విభాగాలకు ఆరోగ్యశ్రీ వర్తించడం ఈ ప్రాంత ప్రజలకు శుభ పరిణామమని అన్నారు. ఎన్నికల హామీగా ఇచ్చిన కార్పొరేట్ హాస్పిటల్ నిర్మాణానికి విజయ్ కుమార్ కూడా సహాయ సహకారాలు అందిస్తారని తెలపడం సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, ఎస్వీఎస్ అప్పలరాసు, మారిశెట్టి భద్రం, కందుల చిట్టిబాబు, కొత్త భైరవ కృష్ణ, కొత్త కొండబాబు, మండ్రు ఎర్రబాబు, వేములకొండ జోగారావు, తులా రాము, కందుల బాబ్జీ, కంటె సురేంద్ర, ఎర్రంశెట్టి బాబ్జీ, ఉండవల్లి వరప్రసాద్, బొండా రాజేష్, రాయి సాయి, సాంబాతుల చంద్రశేఖర్, ఉప్పులపట్టి బుల్లబ్బు, సేవా బుల్లిదొర, చాట్ల రాసు, జగ్గారావు, వల్లేపు అన్నవరం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగ్గంపేటలో ఒక సువర్ణ అవకాశం, ఎందుకంటే సామాన్యుడికి అతి చేరువుకి వైద్యం రావడం అన్నది ఇది ఒక మహత్ అవకాశంగానే మనం భావించాలి. ఏదైతే సాయి ఇక్కడ బ్రాంచ్ పెట్టి దీన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తాం. అతి కీలకమైనటువంటి వేళ ఆరోగ్యశ్రీ పథకం సామాన్యులు వైద్యం చేయించుకోవడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితులు కావాలనేటటువంటి ఆయన ఉద్దేశంతో మన విజయ్ కుమార్ గారు, డాక్టర్ విజయ్ కుమార్ గారు సాయి హెల్త్ కేర్ అధినేత ప్రభుత్వంలో ప్రయత్నం చేసి ప్రధానంగా గైనకాలజీ ఇది చాలా అవసరమైనటువంటి కార్యక్రమం. సామాన్యులు ఫ్రీగా గైనిక్ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడం కాకుండా డెలివరీ కానీ ఆపరేషన్స్ కానీ అన్నింటినీ కూడా రూపాయి ఖర్చు లేకుండా చేసుకునేటటువంటి అవకాశానికి ఇది ఉపయోగపడేటటువంటి. అలాగే పుట్టిన పిల్లలకి దాన్ని ముందుగానే గతంలోనే నాతో ఓపెన్ చేయించాను. పుట్టిన పిల్లలకు వైద్యం చేసేటటువంటి పరిస్థితి, చంటి పిల్లలకి ఆ విభాగం కూడా ఇవాళ ఆరోగ్యశ్రీలోకి వచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఆర్థోపెడిక్ ఇది మనకైతే చాలా అవసరం. ఎందుకంటే హైవే మీద ఉన్నాం, మన కళ్ళ ముందే యాక్సిడెంట్లు ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. మరి ఈ పరిస్థితుల్లో సామాన్యులైతే చాలా ఇబ్బంది. ఈ ఆర్థోపెడిక్ వైద్యం చేయించుకోవడం అనేది చాలా ఖరీదైనటువంటి. అలాగే జనరల్ సర్జరీ చాలా మేజర్. ప్రతి ఆపరేషన్ని కూడా ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి ఇక్కడ చేసేటటువంటి అవకాశం. అలాగే ఈఎన్టీ చెవి, ముక్కు, గొంతు వీటన్నిటికీ సంబంధించినటువంటి వాటిలో కొన్ని నిబంధనల మేరకు కొన్ని ఉండవు, కానీ ఎక్కువ శాతం
వైద్యం ఫ్రీగా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేటటువంటి వైద్యం. దీనికి మరి విజయ్ కుమార్ గారు చాలా కృషి చేసి ఇవన్నిటినీ కూడా తెచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన రాజమండ్రిలో కూర్చొని హ్యాపీగా వైద్యం చేసుకుంటే కావాల్సిన ప్రాక్టీస్ ఉంది. ఇక్కడ దాకా ఆయన రావాల్సిన పరిస్థితి కానీ దీనిలో మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి కానీ అయితే దాన్ని ఇమీడియట్గా ఆయన మన ప్రభుత్వం ఏర్పడ్డ ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ఖచ్చితంగా నేను ఇస్తాను అని చెప్పినట్టు అదే ఒక డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను. దానికి మనం అంతా కలిసి కార్యక్రమం చేయాలి, ఒక మంచి హాస్పిటల్ ఇక్కడ పెట్టాలి మనం. ఆయన కూడా తప్పకుండా ఒక సహకారం అందిస్తానని చెప్తాను. ఏదేమైనా టోటల్గా మాత్రం సామాన్యుడికి వైద్యాన్ని ఎమ్మెల్యే గారు ఇచ్చిన జ్యోతుల నెహ్రూ గారికి సాయి హాస్పిటల్ తరఫున నా శుభాభినందనలు. ముఖ్యంగా మా చిన్నప్పటి నుంచి నెహ్రూ గారిని చూస్తున్నాం. జగ్గంపేటకి ఈ ఏరియాకి ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఎమ్మెల్యే గారు అంటే జ్యోతుల నెహ్రూ గారే. ఆ రకంగా మాకు నెహ్రూ గారితో చిన్నప్పటి నుంచి, అలాగే ఏదైనా ఒక పని సాధించాలి అంటే ముఖ్యంగా అది నెహ్రూ గారిని చూసి నేర్చుకోవాలి. ఒక పదవి ఉంటే కాదు, ఆ పదవిని సార్థకత తీసుకొచ్చే ఖచ్చితంగా ఆ లక్షణాలన్నీ నెహ్రూ గారిని చూసి ఆయన చూసి మేము నేర్చుకుంటూ పెరిగాం. అలాగే మా అమ్మమ్మ గారు ఉండేన మరిసాల ఈ చుట్టుపక్కల గ్రామాలకి మేము రాజమండ్రిలో సెటిల్ అయిపోయినా ఆ స్థాయి వైద్యం అందించాలి అనే సంకల్పంతో గత 3.5 సంవత్సరాలుగా మేము సాయి హాస్పిటల్ రాజమండ్రిలో ఇక్కడ బ్రాంచ్ని నడుపుతున్నాం. అది నెమ్మదిగా దినదినాభివృద్ధి చేస్తా, ఒక్కొక్క బ్రాంచ్ ఇంప్రూవ్ చేస్తా. మేము ఇస్తున్న ప్రతి ఫెసిలిటీ కూడా రాజమండ్రి హాస్పిటల్లో ఉన్న మెయిన్ బ్రాంచ్కి సరి సమానమైన ఫెసిలిటీ ఇవ్వగలిగిన రోజే ఆ బ్రాంచ్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. అలాగే ముఖ్యమైన సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ కూడా ప్రతి వారం ఇక్కడ విజిట్ చేస్తున్నారు. అలాగే టెలిమెడిసిన్ ద్వారా ఎక్కడున్న ప్రతి పేషెంట్ని అక్కడున్న సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు మానిటర్ చేస్తున్నారు. కాబట్టి వైద్యం యొక్క నాణ్యత విషయంలో మీరు ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు. ఎప్పుడైతే మీకు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కన్నా ఎక్కువ ఫెసిలిటీస్ అవసరమో ఖచ్చితంగా ఆసుపత్రి వారు ఇమీడియట్గా రాజమండ్రి సాయి ఆసుపత్రికి షిఫ్ట్ చేసి అక్కడ మళ్ళీ అదే ఆరోగ్యశ్రీలో వైద్యం అందించే అవకాశం ఉంటే అదే ఆరోగ్యశ్రీలో వైద్యం అందిస్తారు. కాబట్టి ఇక్కడ సేవల్ని మీరు అవసరం ఉన్నప్పుడల్లా ఉపయోగించుకోవాలని మనవి చేస్తున్నారు. కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సగిలి షణ్మోహన్ కలెక్టరేట్లోని వివిధ విభాగాల అధిపతులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్లోని వివిధ విభాగాల అధిపతులు అంతా సమిష్టిగా జిల్లా స్థాయి అధికారులు సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ఎటువంటి వివాదాలకు చోటివ్వకుండా పనిచేసి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఏఓ బి సాయి సత్యనారాయణ, సెక్షన్ సూపరింటెండెంట్లు పి త్రినాథరావు, డిఆర్కే రాజు, సిహెచ్ సంధ్యారాణి, ఎన్నికల విభాగం డిటి ఎం జగన్నాథం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, పుష్కర్ మాత డిస్టిక్ డి అడిక్షన్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడలో జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎస్పీ కార్యాలయం నుండి బానుగుడి వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వినియోగిస్తే భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. మాదక ద్రవ్యాల బారిన పడిన వారికి నాడీ వ్యవస్థ పనిచేయదని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని అన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన విద్యార్థులు చదువుల్లో వెనుకబడిపోతారని, అలాగే ఆరోగ్యం దెబ్బతిని అనుకున్న లక్ష్యాలను చేరుకోలేరని అన్నారు. మాదక ద్రవ్యాలు రవాణా చేసినా వినియోగించినా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లక్ష్మి, పుష్కర్ మాత డిస్టిక్ డి అడిక్షన్ సెంటర్ సైకాలజిస్ట్ డాక్టర్ సుందర్ రాజు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ సందర్భానికి గల ముఖ్య కారణం ఏంటంటే డ్రగ్స్ తాగేసి 4 రోజులు 5 రోజులు తాగకుండా ఉంటాం, అలాంటి ట్రీట్మెంట్ లేవు ఇప్పుడు. Drug abuse is increasing in our country, especially among the youth. Is a matter of concern. We will stopping the drug abuse. Promise that. Right. Anyways, ఫ్యూచర్ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో అదేవిధంగా ఫ్యూచర్ నర్సెస్ అందరూ ఇక్కడ ఉన్నారు. దీనికి బెటర్ ఆడియన్స్ ఎవరు అవసరం లేదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు సరిపోతారా? ఈరోజు వరల్డ్ డ్రగ్ డే, ఆల్రెడీ మేడం మాట్లాడారు, సుందర్ గారు కూడా మాట్లాడారు. సో చెప్పినదే చెప్పకుండా ఇక్కడ ఉన్న ఒక 400 to 500 మెంబర్స్ 6th ప్రతి ఒక్కటికి ఒక డే ఫిక్స్ చేస్తున్నారు మనం గుర్తు పెట్టుకోవడానికి కోసం. అదేవిధంగా 1987 నుంచి కూడా ఈ వరల్డ్ డ్రగ్ డే అనేది June 26th ఫిక్స్ చేయడం జరిగింది. రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మాత్రం మన పాపులేషన్ అబౌవ్ బిలియన్, 1 బిలియన్కి ఎక్కువ వెళ్ళిపోయింది. దానిలో 8% గంజా యూజ్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ 1 బిలియన్లో 8% ఆర్ అడిక్టెడ్ టు గంజా. సో ఇది అంటే ఆల్కహాల్ పర్సంటేజ్ 14% యాక్చువల్లీ ఆల్కహాల్. అంటే ఫైన్, ఇట్స్ మీరు పర్సనల్ డెసిషన్గా ఉండొచ్చు, బట్ కాకపోతే దీనివల్ల మీకేమి ఎఫెక్ట్ అవుతుంది అన్నది మీకు తెలుసుకోవాలి బయాలజికల్గా. ఇప్పుడు మీరు SI ట్రైనింగ్ చేస్తున్నారు, కొంతమంది ఫిజికల్గా ఫిట్గా ఉంటారు, కొంతమంది ఫిజికల్గా ఫిట్గా ఉండకపోవచ్చు. ఇదే మీరు గంజావో ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకున్నారంటే అది బ్లడ్లో మిక్స్ అవుతున్నప్పుడు మీ పర్ఫార్మెన్స్ ఆర్ ప్రొడక్టివిటీ ఆటోమేటిక్లీ తగ్గుతుంటే ఉంటాయి. ఈవెన్ స్మోకింగ్ ఇంకా డేంజరస్. సో మీ పర్ఫార్మెన్స్ ప్రొడక్టివిటీయో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతుంటే ఉంటాయి. మీరు కొంతమంది ఉంటారు ఓన్లీ ఈ ఎగ్జామ్ పాస్ అవడం వరకు అన్ని మానేస్తారు, ఆయన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు తెలివిగా. సో అలాంటి చాలా తెలివైన వ్యక్తులన్నీ ఉంటారు. బట్ ఎనీవేస్ మన పోలీస్ లాగా జాబ్లన్నీ అదన్నీ ఫ్యూచర్లో కూడా వర్కౌట్ అవ్వదు. ఓన్లీ నాట్ ఇన్ పోలీసు, అంటే అదర్వైజ్ మీరు ఏ ఫీల్డ్లో షైన్ అవ్వాలంటే కూడా డ్రగ్స్ తీసుకోవడం వల్ల మీరు షైన్ అవ్వడం అనేది చాలా చాలా తక్కువ. ఓకే, మేబీ డ్రగ్స్ తీసుకొని అచీవ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది మాత్రమే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఒకరిద్దరు అది తాగుతారులే అచీవ్ చేస్తున్నారు ఏముంది దాంట్లో, అలా కాదు. సో లేకుండా అచీవ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు యాక్చువల్లీ. అంటే మీ అండర్స్టాండింగ్ చెప్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా డ్రగ్ డేకి ఒక్కొక్క మోటో ఉంటాయి. అంటే ఒక మీకు ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అది దేర్ వుడ్ బి లాస్ట్ ఇయర్ ఒక మోటో ఉంటుంది, ఈ ఇయర్ ఒక మోటో ఉంటుంది. సో ప్రతి ఇయర్ కూడా యునైటెడ్ నేషన్స్ ఒక మోటో ఇచ్చేసి అది ఎంటైర్ దేశంలో దాన్ని ఫాలో చేయమని చెప్తారు అదనమాట. బట్ ఎనీవేస్ అదన్నీ మీరు తర్వాత కూడా వెళ్ళి నెట్లో చెక్ చేయొచ్చు. ఎంటైర్లీ అల్టిమేట్లీ యునైటెడ్ నేషన్స్ చెప్తున్నది ఏంటంటే ప్రివెన్షన్ చేయాలి. మనం యూజ్ చేసుకున్న తర్వాత హాస్పిటలైజ్ అయ్యి డీ అడిక్షన్ సెంటర్ వెళ్ళి ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా ప్రివెన్షన్ ఎవరు చేయకూడదు. మీకు మీ చుట్టుపక్కల ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ గంజా కానీ ఆర్టిఫిషియల్ డ్రగ్స్ చాలా వచ్చింది, LSD కానీ మెటమార్ఫైన్ కానీ అలాంటి ఏదైనా ఉందంటే దయచేసి మనం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోన ఉంది, సెబ్ అని చెప్పి ఉంది, మేడమే అడిషనల్ SP మేడం ఇన్ఛార్జ్. దానికి నంబర్ అన్ని చోట్ల కూడా డిస్ప్లే చేశాము. లేకపోయినా మీరు కంట్రోల్ రూమ్కి ఎనీ టైం చెప్పొచ్చు. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా దీంట్లో అంటే ఒకవేళ అడిక్ట్ అయిపోయారంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా వాళ్ళు నార్మల్ లైఫ్కి రావడానికి మనం హెల్ప్ చేయాలి. నాణ్యమైన బియ్యం తినడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు. కాకినాడ రాజాజీ వీధిలో వెంకటేశ్వరరావు కృష్ణల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐశ్వర్య బియ్యం షాపును ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు. తొలుత కొనుగోలును గ్రంథి బాబ్జీ చేయగా
ఎమ్మెల్యే కొండబాబు బియ్యాన్ని బాబ్జీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరవాసులకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలని సూచించారు. దంపుడు బియ్యం తినడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుందని, అలాగే షుగర్, బీపీ కంట్రోల్గా ఉంటాయని సూచించారు. మన ఆరోగ్యం మనం తినే ఆహారపు అలవాట్లపైనే ఆధారపడి ఉంటుందని, కనుక ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కనకరాజు, నరసింహమూర్తి, దత్త, కృష్ణ, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఓకే సార్ సార్ ఓకే ఇదే మాకు దేవుడండి ఓకే రైట్ ఓకే సార్ ఈరోజు మన కాకినాడ నగరంలో కొత్తగా ఐశ్వర్య బియ్యం, దంపుడు బియ్యం ఈరోజు షాప్ కొత్తగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు బియ్యంలో మంచి క్వాలిటీ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఈరోజు అందులోకి బియ్యం చాలా బ్రాండ్స్ ఉన్నాయనుకోండి, చాలామంది చాలా రకాల బ్రాండ్లు వాడుతుంటారు. దంపుడు బియ్యం తింటే ఆరోగ్యంగా ఉంటాం అన్నది ఈరోజు ప్రధానంగా డాక్టర్లు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు మన కాకినాడ నగరంలో ఐశ్వర్య బియ్యం, దంపుడు బియ్యం ఈరోజు కొత్తగా షాప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో ఈరోజు ఏదైతే మన కనకరాజు గారి బ్రదరు వెంకటేశ్వరారు కొత్తగా షాప్ ఓపెన్ చేశారు. ఈ షాపు దినదిన అభివృద్ధి చెంది భవిష్యత్తులో మరి ఇక్కడే కాదు మంచి వ్యాపారంగా తయారయ్యి ఇక్కడ కాకినాడ సిటీలో ఇక్కడే కాకుండా దేవాలయం వీధిలో కాకుండా భవిష్యత్తులో జగన్నాపురం బ్రాంచ్ ఎత్తే స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఈరోజు ఇలాంటి బ్రాండ్లు ఒక మంచి క్వాలిటీ ఉన్న బియ్యం బ్రాండ్లు కూడా ఇంకా రావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజుని కాకినాడ రాజాజీ వీధి గోల్డ్ మార్కెట్ సెంటర్లో తాళ్ళూరు వారు బియ్యం, ఐశ్వర్య బియ్యం అని ఒక షాప్ ప్రారంభించారు. ఈ షాపు దినబదానాభివృద్ధి చెందాలని ఆశిస్తూ, మరియు వీళ్ళందరూ చాలా ఫైనాన్షియల్గా సౌండ్, వీళ్ళే ఒక బ్రాండ్ చేసి ఆ స్థాయికి ఎదిగి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క బియ్యాన్ని, మంచి బియ్యం అందించి ప్రజలకి ఆరోగ్యంగా ఉండేటట్టు చేయవలసిందిగా కూర్చున్నాను. ఆ దిశగా ఈ బ్రదర్స్ అందరూ అడుగు వేయాల్సిందిగా కూర్చున్నాం. మా కృష్ణ గారికి శుభాకాంక్షలు. ఐశ్వర్య బ్రాండ్ బియ్యాన్ని ఈ కాకినాడలో తాళ్ళూరు వారు తీసుకోవడం, దాన్ని ప్రారంభించడం, అది మన కొండబాబు గారి చేతుల మీద ప్రారంభించడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఈ దంపుడు బియ్యం అనేటువంటిది మీరందరూ ఒక 3 నెలలు వాడి చూస్తే ఖచ్చితంగా మీకు ఉండేటువంటి షుగరు, బీపీలు ఇవన్నీ కూడా తగ్గుతాయి అనేటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాట నేను కూడా వాడలేదు. ఇది తీసుకున్నారు కనుక రేపు మేము కూడా ఒక 3 నెలలు ఇదే బియ్యాన్ని వాడాలని అనుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మీ ఆరోగ్యానికి షుగర్ కంట్రోల్ అయితే ఇందుకు మించినటువంటి మందు ఏది కూడా లేదు. ప్రతి ఒక్కరు దీన్ని వాడి దాని తాలూకు రిపోర్ట్ మళ్ళీ ఈ షాప్లో చెప్పినట్టయితే బాగుంటుంది. 1కి 10 మంది మనం మార్కెటింగ్ చేసిన వాళ్ళు అవుతాం. ఖచ్చితంగా కొండబాబు గారు ఓపెన్ చేసింది ఏదైనా కూడా మంచి వృద్ధిలోకి వస్తుంది. ఎందుకంటే మేము 2014లో మా స్కూలు కొండబాబు చేతుల మీద ప్రారంభించడం జరిగింది. గణపతి శాస్త్రి గారు, కొండబాబు. మేము ఒక 3-4 ఏళ్ళు ఇబ్బంది పడినా ఇవాళ చాలా
హ్యాపీగా ఆ స్కూల్ రన్ చేస్తున్నాం. అలాగే ఈ వ్యాపారం కూడా దినదాపి చెందుతున్నటువంటి. విద్యకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో జూన్ 15 నుండి జూలై 15 వరకు విద్యా జాగృతి ఉద్యమం చేపట్టినట్లు అధ్యక్షులు ఎండి హలీం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎండి హలీం మాట్లాడుతూ కాకినాడ నగరంలో గల బీసీ ఎస్సీ ఎస్టీ వసతి గృహాలు సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నామని అన్నారు. జగన్నాథపురంలో గల ఎస్టీ బాలికల హాస్టల్ శిథిలావస్థలో ఉందని, ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకుని కొత్త భవనాన్ని నిర్మించాలని కోరారు. ప్రజారోగ్యం దృష్ట్యా డ్రైనేజీలలో పూడిక పనులు చేపట్టాలని, ప్రమాదాలు జరగకుండా రోడ్లలో ఉన్న గుంటలు పూరించాలని కోరారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు 100% పాఠ్యపుస్తకాలు అందలేదని, వాటిని వెంటనే పంపిణీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ షేక్ హుస్సేన్, జిల్లా సభ్యులు కె లలితాదేవి, సహేరా బేగం, షేక్ అల్లావుద్దీన్, సిటీ ఎంపీజే అధ్యక్షులు ఎండి గౌస్ మొహిద్దీన్, సెక్రటరీ ఎండి అజహర్ మొహిద్దీన్, ఉపాధ్యక్షులు ఎండి ఇబ్రహీం, సిటీ సభ్యులు బషీర్ సుల్తానా, షేక్ సిరాజుద్దీన్, షేక్ అఖిల్ అలీ తదితరులు పాల్గొన్నారు. మరి 2005లో స్థాపించబడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి, ప్రజల యొక్క హక్కులను పరిరక్షించడానికి, మరి ఏ హక్కులైతే భంగం కలుగుతుందో ఆ హక్కుల్ని సంబంధిత అధికారుల దగ్గర తీసుకెళ్ళి మరి పరిష్కరించడానికి నిరంతరాయంగా పనిచేసే సంస్థ మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్. ఇది రాజకీయేతర సంస్థ, శాంతి కోసం, న్యాయం కోసం అహిర్నస్సులు కృషి చేస్తున్నటువంటి సంస్థ. అయితే విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక విద్యకు సంబంధించిన కొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవి పరిష్కరించడం కోసం ఈ జూన్ 15 నుంచి జూలై 15 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక విద్యా జాగృతి ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు కాకినాడ జిల్లా తరఫున ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవి పరిష్కరించేలా చర్యలు తీసుకోమని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో 3వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు కలిపి చదివించే జీవో 115 రద్దు చేయాలని, ఇది పనిచేయదని, ప్రైమరీగా అలాగే హై స్కూల్గా, కాలేజీగా ఉండాలని చెప్పేసి కూడా ఎంపీజీ కోరుతుంది. ఈ 3 కలిపి చేయడం అనేటటువంటిది ఇది సమంజసమైన విషయం కాదని చెప్పేసి కోరుతూ దీన్ని వెంటనే రద్దు చేయమని చెప్పేసి కోరుతుంది. అదే ప్రకారంగా ఈ సంవత్సరం జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ మరి దేశవ్యాప్తంగా చాలా అల్లకల్లారం అయిపోయింది. మరి మాస్ కాపీయింగ్ కానివ్వండి, పేపర్లు రిలీజ్ అయిపోవడం కానివ్వండి, గ్రేస్ మార్కులు ఇచ్చి మరి చాలా దారుణమైన పరిస్థితులు వచ్చాయి. అంచేత దేశవ్యాప్తంగా కూడా దీని మీద ఉద్యమం జరుగుతుంది. పీస్ అండ్ జస్టిస్ కూడా నీట్ ఎగ్జామ్ని వెంటనే రద్దు చేసి పూర్వం ఏ ప్రకారంగా రాష్ట్రాల పరిధిలో ఎంసెట్లు జరిగేవో ఆ ప్రకారంగా జరిగి మరి దీన్ని వెంటనే సరిదిద్దమని, 24 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాల్లో ఆటలు ఆడుకోవద్దని చెప్పేసి వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మరి మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తరఫున మేము కోరుతున్నాం. అదే ప్రకారంగా విద్యా హక్కు చట్టం 2009ని మరి గత ప్రభుత్వం సరిగ్గా అమలు జరపలేదు. అంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో పేదలకు ఉచితంగా మరి సీట్లు ఇవ్వని చెప్పేసి కోరడం జరిగింది. అయితే ఆ సీట్లు ఇచ్చారు కానీ ఆ పన్ను వాళ్ళు ఫీజులు గవర్నమెంట్ కట్టకపోవడం వల్ల విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర వసూలు చేయడం జరిగింది. అందుచేత ఈ జీవో ఏదైతే ఉందో అది పగడబందీగా అమలు జరపాలని చెప్పేసి కూడా మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ మరి ప్రభుత్వాన్ని కోరుతుంది. అదే ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థులకు ఇచ్చే తల్లి వందనం అర్హులైన పేద విద్యార్థులు అందరికీ కూడా ఇది కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందటం లేదు. అంచేత ఈ తల్లికి వందనం అనేటటువంటి ఆ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా అందరికీ అందేటటువంటి విధంగా మరి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మరి ఎంపీజీ కోరుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు మొహమ్మద్ హలీం. నేను కాకినాడ జిల్లా ఎంపీజీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు విద్యా జాగృతి కార్యక్రమం మీద మన స్టేట్ వారి యొక్క ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది మీడియా ప్రతినిధులతో. అంతేకాకుండా మెయిన్గా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వాలు అనేక కారణాల వల్ల కొన్ని చర్యలు తీసుకోలేకపోయారు. దానివల్ల విద్య వెనుకబడిపోయింది. దాని మీదట మన రాష్ట్ర అధ్యక్షులు రజాక్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
దీని ఉద్దేశం ఏంటంటే మన పాఠశాలలోను కళాశాలలోను జరిగే కొత్త విద్యా విధానం గురించి, అలాగే మన పాఠశాలలో 117వ జీవో గురించి, ఇంకా ఇతర విషయాల గురించి మా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ హుస్సేన్ గారు ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తారు. మేము ఈ కార్యక్రమంలో భాగంగా మనం కాకినాడలో అనేక సేవా కార్యక్రమాలను ప్రజల కోసం చేస్తున్నాము. దాంతోపాటు ఈ కొత్తగా ఏర్పడిన విద్యా సంవత్సరం నుంచి మనం జూన్ 15 నుంచి జూలై 15 వరకు కూడా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ సూచనల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. తదుపరి విషయాలన్నీ కూడా మా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారు జనాబ్ షేక్ హుస్సేన్ గారు ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తారు. థ్యాంక్ యూ. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో పిఠాపురంలోని విద్యార్థులకు అవగాహన సదస్సు ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు డాక్టర్ ఎన్ సూర్యనారాయణ, పిఠాపురం మహారాజా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కేశవరావు, జన విజ్ఞాన వేదిక నాయకుడు వడిశెట్టి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ దేశ సంపదల్ని, మన ప్రాణాలను విచ్ఛిన్నం చేసే మద్యం, మాదక ద్రవ్యాల పట్ల యువత వ్యామోహం చెందక వాటిని రూపుమాపే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ముందుగా స్థానిక RRBHR ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మద్యం, మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరణం శ్రీనివాస్, పిల్లి శ్రీను, కె అప్పారావు, CH పావని, కాశీ విశ్వనాథ్, బుల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ ని, సారాని, బ్రాందీని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, విచ్చలవిడిగా మద్యాన్ని అందుబాటులో తీసుకురావద్దు, యువతరానికి అందుబాటులో తీసుకురావద్దు. మీరు నాణ్యమైన విద్యని అందుబాటులో తీసుకురండి, మీరు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులో తీసుకురండి. 24 గంటలు ఎక్కడ పడితే అక్కడ మీరు జీవోలో ఇచ్చినటువంటి టైమింగ్స్ని బార్ షాపులకి పాటించండి. జీవోలో ఏ టైమింగ్స్ ఇస్తే ఆ టైమింగ్ స్ట్రిక్ట్గా అమలు జరపండి. విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మొద్దని మా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది. మద్యపాన వ్యతిరేక కమిటీ వారి ఆధ్వర్యంలో, అది సౌహృదయ మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో, జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో మేము మా కళాశాలలో మద్యపాన మరియు మత్తుపానీయాల మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నామండి. Incidentally, I feel proud of today, 26 June is the World Anti-Drug Addiction Day. It is also my birthday. I'm happy. I'm so happy to announce to you. Nobody knows it. This is my birthday also. I feel proud of. మేము మత్తుపానీయాలకి, మద్యానికి వ్యతిరేకంగా మీకు తెలుసు, శివరాత్రి తీర్థంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళం. మా పిల్లలని చదువులోనే కాకుండా సామాజిక చైతన్యంలో, సామాజిక సేవ చేయడంలో కూడా, సమాజానికి ఉపయోగపడడంలో కూడా ముందున్నారని నేను ప్రోత్సహిస్తూ నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను. మా పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఇందులో పార్టిసిపేట్ చేశారు. మన ఈ పెద్దలందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని ముందుకు నడిపించేందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రపంచమంతా కూడా ఇప్పుడు మత్తు పానీయాలు, కళ్ళు, సారా, బ్రాంతి, విస్కీ, రమ్ము, జిన్ను పేరేదైతేనేమి ప్రాణాలను హరించు, దాని మీద గేమ్ కూడా రాశాను నేను ఒకటి. మద్యపానం మానుదామురా తమ్ముడు, మంచిగా జీవించుదామురా. మద్యపాన మత్తులోన్న చీకటి తప్పులను చేసి AIDS బారిన పడి మరణించిన వారందరూ. మద్యపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంలో ఈ మద్యపానానికి వ్యతిరేకంగానే కాకుండా అనేక రకాలుగా RRBH స్కూలు ప్రతినిధి బృందం, టీచర్లు, పిల్లలు అందరూ కూడా ఈ మద్యపాన వ్యతిరేకానికి మద్దతుగా వాళ్ళు సమీకరణలు చాలా మాకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అదేవిధంగా మద్యపానానికి అలవాటు పడడానికి ఉండే వ్యవహారికం ఏంటంటే విద్య, వైద్యం, నీడ సదుపాయాలన్నీ ఎక్కువ మందికి అందుబాటులో ఉంచితే కనుక ఈ మద్యపానానికి అలవాటు పడేవాళ్ళు చాలామంది తగ్గుతారని నా అభిప్రాయం. వాళ్ళకి ఆ వనరులు ఎప్పుడైతే కలిగించామో వీళ్ళు బాధలో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ప్రధానంగా మా సూర్యనారాయణ చెప్పి ఉన్నారు. అదేవిధంగా మీరు ఏ నిబంధనలతో
అధికారంలోకి వచ్చారో ఆ నిబంధనలు చక్కగా పాటించి ప్రజలందరికీ బాగా వెనకబడే వాళ్ళు 100కి 80 నుంచి 90% ఉన్నారు. వాళ్ళందరి అవసరాలు గుర్తించి తగు విధమైన బాధ్యతలు స్వీకరిస్తారని ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుందని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో పర్యటించారు. అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆధ్యాత్మిక క్షేత్ర అధికారులతో మంత్రి మాట్లాడారు. స్వామివారి రథం తయారీలోనూ అవినీతి జరగడంతో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాతల నిధులతో రథాన్ని తయారు చేస్తే శిలాఫలకంపై మాజీ మంత్రి వైసీపీ నేత వేణు పేరు ఎలా వేశారని ఈవోను నిలదీశారు. వేణు ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి దేవస్థానం నుంచే ఆహార పదార్థాలు సరఫరా చేయడమేంటని ఈవోను నిలదీశారు. మాజీ మంత్రి వేణు వేల కోట్లు దండుకున్నారని సుభాష్ ఆరోపించారు. ఆలయంలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ కు ఫిర్యాదు చేశామని అధికారులు విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. చూసుకోండి, మీ వ్యవస్థను ఎవరో కొట్టరు, మీ బట్టలు ఎవరో కొట్టరు, మీరు హ్యాపీగా ఉండొచ్చు. మీ మీద ఆదివాసీ చెల్లించి వాళ్ళు ఎవరో ఉండరు. అలా అని మీరు కంప్లైంట్ కట్టుకుని నువ్వు నా దగ్గర రావద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఈ అబ్బాయిని ఎడతాను, ఎవరో కూర్చుంటాడు. ఎట్టి పరిస్థితులు అలాగే జరిగిన ఏదైతే అవినీతి ఉందో అన్ని విజిలెన్స్ వాళ్ళకి పెట్టడం జరిగింది. అది వెనకాల ఆగుతాం. ఇచ్చారంటే దారి మొత్తం క్లోజ్ చేసి దారి తవ్వండి. నేను టెండర్ ఆపమన్నాను. ఆ టెండర్ చేసుకునే వ్యక్తి అవినీతి పరుడు, ఆయన తోట త్రిమూర్తులు గారు సానుభూతి పరుడు. అందుకని నేను ఆపమన్నాను. అందులో కూడా తవ్వకలు జరుగుతున్నాయి. నెలగట్టని నేను చెప్తాను. విజిలెన్స్ వాళ్ళు అందరూ వస్తారు. ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ లోపల మనకి ఏదైతే అభియోగాలు వచ్చినాయో దాని నిమిత్తం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి సస్పెన్షన్లు ఉంటాయి. అందులో సందేహం లేదు. అందులో ఫస్ట్ పేరు చైతన్యాలు ఉంటది. అది క్లియర్ కట్ గా నాకు మొత్తం నువ్వు చేసిన అవినీతి అంతా డేటా ఉంది. నువ్వు ఏమైనా కావాలనుకుంటే బుజ్జి దగ్గరికి వెళ్ళు, నువ్వు చేసిన అవినీతి అంతా చూపిస్తాడు. లేదంటే నీ దారి నువ్వు చూసుకో, ఇబ్బంది ఏం లేదు. అదే విధంగా చాలా కంప్యూటర్లు ఎట్టుకెళ్ళి ఇంటికి చేసుకోవడం మన కంప్యూటర్లు కాదు కదా. కూడా చాలా మంచివారైనా ఆయన కూడా తగిన చర్యలు ఉంటాయి. ఆయన మీద కూడా అందరూ సందేహం లేదు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. జిల్లా పోలీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, పుష్కరమాత డిస్ట్రిక్ట్ డి అడిక్షన్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. కాకినాడ కలెక్టరేట్లోని వివిధ విభాగాల అధిపతులు, సిబ్బందితో జిల్లా నూతన కలెక్టర్ సమావేశం. జిల్లా స్థాయి అధికారులను సమన్వయం చేసుకుంటూ వివాదాలకు తావు లేకుండా జిల్లాకు మంచి పేరు తేవాలన్న కలెక్టర్ షణ్మోహన్. కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో పర్యటించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ద్రాక్షారామ ఈవో పనితీరుపై ఆగ్రహం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.